అందరికీ నమస్కారం అండి. విడుదల రజనీ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుసు. ఎందుకంటారా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముందే సైబరాబాద్లో మీరు నాటిన మొక్కని సార్ నేను చూడండి ఈరోజు ఎంత ఎత్తెదిగాను అని చెప్పి మాట్లాడిన ఆవిడ అప్పుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి రాక్షసుడంటే ఎలా ఉండాలో నేను ఎవరిని ఉదాహరణకు చెప్తాను అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన ఆవిడ గత కొన్ని రోజుల తర్వాత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చిలకలూరుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చిలకలూరుపేట టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచి మగవాడిలాగా రాజకీయం చేసి మంత్రి పదవిని తీసుకొచ్చుకుంది. ఇది విడతల రజనీ అంటే. అంతేకాకుండా ఎన్నో అవినీతి కార్యక్రమాలు, ఎన్నో గ్రావెల్ ఇష్యూస్, గవర్నమెంట్ ఆఫీసర్స్ని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది. పాపం ఏ రోజుకైనా పండాలి కాబట్టి పల్నాడు జిల్లాలో ఎడ్లపాడుకు సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఆ క్రషర్ యజమాని అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర నుంచి లంచం డిమాండ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది విడతల రజనీ, మేము ఆవిడికి 2,20,00,000 ఇచ్చాము అని చెప్పి కంప్లైంట్ అయితే పెట్టారు. ఈ కంప్లైంట్లో A1 ఎవరు? విడతల రజనీ. A2 ఎవరు? ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. A2 ఎవరంటే IPS ఆఫీసర్ జాషువా గారు. జగన్ గవర్నమెంట్ని కానీ, జగన్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులను కానీ, జగన్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలను కానీ ఎవరైనా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కనుక నమ్ముకున్నట్టయితే ఈ విధంగా ఎఫ్ఐఆర్లో పేర్లు వస్తానే ఉంటాయి. ఎందుకంటే అక్రమాలకి, కబ్జాలకి పాల్పడే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే. ఇక్కడ విడతల రజనీ గారు తెలివిగలను అనుకుంటారో ఏమనుకుంటారో ఏమీ తెలియదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి అదే సభలో జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఆ జగన్మోహన్ రెడ్డి పక్షనే చేరి అక్కడ అంతమంది మహిళలు ఎప్పటి నుంచో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని కనిపెట్టుకుని ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి మన్నలు పొంది ఆ మంత్రి పదవి తీసుకుందంటే మామూలు లేడీ అయితే కాదు ఈవిడ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే అంటారు. నిజంగా విడతల రజనీ మామూలు లేడీ అయితే కాదు, అసలు ఆవిడ రాజకీయమే వేరు అని చెప్పి అంటారు. ఏం చేస్తేమో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఈ విడతల రజనీ ఈరోజు ఈ ఒక్క కేసే వచ్చింది అనుకుంటున్నావో ఏమో కానీ రాబోయే రోజుల్లో ఒకళ్ళు బయటకు వస్తే చాలు నీ వల్ల ఇబ్బంది పట్టేటోళ్ళు పోలీస్ స్టేషన్ల ముందు క్యూ కట్టబోతున్నారు. కాబట్టి వీటినన్నింటినీ పరిష్కరించుకుంటావో లేకపోతే రిమాండ్కే వెళ్తావో, నువ్వు అండ్ నీ బ్యాచ్ ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళంతా కూడా రిమాండ్కి వెళ్తారో ఆలోచించుకోమని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా. చెయ్యాలి రాజకీయం, మరీ ఇంత ఘోరంగా అయితే చేయకూడదు. ఈరోజు మళ్ళీ ఇంకో మాట అయితే అంటున్నావు, బీసీ మహిళని అనగతొక్కాలి రాజకీయంగా అని చెప్పి ఒక మాట అయితే అన్నావు. నాకు నిజంగా ఆ మాట అయితే నచ్చలా. ఎందుకంటే ఫస్ట్ నీ గొంతు అనేది బయటికి వినిపించింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ్యే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లోనే నీ వాయిస్ అనేది జనాలు విన్నారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వింది. కాబట్టి కూటమికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈ బీసీ మహిళలను అణగతొక్కే అలవాటు లేదు అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా.